ర్యాగింగ్ అనేది ఒక విష సంస్కృతి. తరాలు మారినా జనరేషన్స్ ఇదవుతా ఉంటే ర్యాగింగ్ కొత్త పుంతలు తొక్కుతా ఉంది. ఎన్ని చట్టాలు చేసినా, కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా ర్యాగింగ్ ఆ మైండ్‌లో నుంచి పోవట్లేదు. కాలేజ్ కమిటీలేయటం, కాలేజ్ యాజమాన్యాలు, పోలీసులు, యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఎన్నేసినా కూడా ఈ జూనియర్లు, సీనియర్ల పేరుతోని వేధింపులు తప్పట్లా, టార్చర్లు తప్పట్లా, ఇబ్బందులు తప్పట్లా. సో, సీనియర్స్ మీద కేసులు గూడా అవుతున్నాయి. వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయినా గూడా ఆవేశకావేశాలు అనలేం. అడ్డగోలు వ్యవహారాలైతే ఉన్నాయి. సీనియర్స్ మీద కేసులు పెట్టినా గూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం తెలంగాణ స్టేట్‌కి సంబంధించింది కాదు. భారతదేశం గూడా దేశవ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులే వివిధ యూనివర్సిటీల్లో, వివిధ కాలేజీల్లో మనం చూస్తా ఉన్నాం. సో, దీనికి అంకమ్మకి నానమ్మతోలా కొన్నిసాట్ల ఫ్యాకల్టీ గూడా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ఉండటం బాధ కలిగించే అంశంగా ఉంది. సో, ఇంటర్‌ను పాస్ అయిన తర్వాత గోల్డెన్ లైఫ్ ఊహించుకుంటూ బీటెక్‌లోకో, ఎంబీబీఎస్‌లోకో, వృత్తి విద్యా కోర్సుల్లోకో, లేకపోతే డిగ్రీలోకో ఆ పై కోర్సులకు వెళ్ళినప్పుడు ఇది శృతి మించి రాగాన పడ్డట్టుగా వికృత కేళి ఇదవుతా ఉంది. ముఖ్యంగా అశ్లీల సాహిత్యం, నీలి వీడియోలు, డ్రగ్స్, ఆల్కహాలు వీటి వల్ల ఈ యొక్క ర్యాగింగ్ అనేది పరాకాష్ఠగా చేరినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, అందుకోసం సీనియర్స్, జూనియర్స్‌కి సంబంధించి సహజంగానే గెట్ టుగెదర్‌లు పెట్టుకుంటున్నారు నాకు తెలిసి చాలా కాలేజీలో. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఫేర్‌వెల్ పార్టీ ఇస్తున్నారు సీనియర్స్ వెళ్ళేటప్పుడు. అట్లా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండాలి తప్పితే ఆ పేరుతోని ర్యాగింగ్ పేరుతోని వాడు పుట్టినప్పుడు దగ్గర నుంచి చచ్చిపోయేదాకా వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాను ఒక టార్చర్ అయితే ఉంటుంది. నేను ఎరుగుదును అదంతా కూడా. సో, అడ్డగోలుగా వాడి మైండ్‌లో ఏది ఉంటుందో ఆ టార్చర్ అంతా చూపిస్తుంటాడు. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో మా క్లాస్‌మేట్స్ కూడా ఆ టార్చర్ చేసిన బ్యాచ్‌లు ఉన్నాయి. నేనెప్పుడు చేయలేదు. కాకపోతే ర్యాగింగ్ బాధితుడిని నేను. సో, నేను కొంచెం హైటు పర్సనాలిటీ ఉన్నానని నన్ను తీవ్రంగా ర్యాగింగ్ చేయలేదని కొద్దిగా ర్యాగింగ్ చేసి వదిలిపెట్టారు. వాళ్ళు నాకంటే హైట్ కొంచెం తక్కువ ఉన్నారు నన్ను ర్యాగింగ్ చేసేటోళ్ళు. అంటే ఇక్కడ దాకా ఉన్నారు. సో, ఇది పరిస్థితి. సో, ఐ2 పర్సనాలిటీ కాదు వాళ్ళ మైండ్‌లో ఈ ర్యాగింగ్ అనేది ఉంది. సో, ఇదొక విషపు సంస్కృతి. దీన్ని కూకటి వేళ్ళతో దించివేయాలి. అడ్డగోలు పరిస్థితులు ఉంటా ఉన్నాయి. అక్కడక్కడ దీన్ని ఎంత తవ్వి బొందబెడదామని చూసిన ర్యాగింగ్‌ని అక్కడక్కడ పిచ్చి మొక్కల్లాగా, కలుపు మొక్కల్లాగా అక్కడక్కడ మొలుస్తూనే ఉన్నాయి. సో, వీటిని కలుపు మందు కొట్టడమే కాదు తవ్వి బొందబెట్టాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, ఇంగ్లీష్ ఆర్గనైజర్.